ఉంటాడు ఒక దొంగ దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అన్నమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసమ్మా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరపున పాపం ఆయనకి బాధ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. వాస్తవం చెప్తున్నా, మీకు అసలు విషయం చెప్తున్నా. ఆయన బాధ ఏంటంటే ఎదురుగా కేసీఆర్ ఉంటే నా పర్సనాలిటీ కూడా ఏమైనా ఎలివేట్ అవుతుందేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఆయనకు ఉంది. ఎదురుగా కేసీఆర్ గారు వస్తేనే నన్ను ఎవడన్నా దేక్తాడు యువతల, లేకపోతే మేము తిడుతుంటే ఆయనకు అర్థమైతలేదు. మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఆయన ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు, ఆయన నాకు అర్థం కాదు హైట్ గురించి. అది నాకు అదే అర్థం కాలేదు. అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది. అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు. ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడేం చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే స్పీచ్ మొత్తం వినాల్సి రావడం మీ కర్మ, నేనేం చేయలేను అంతకంటే. నాకు ఆ కర్మ పట్టలేదు. నేను పొరపాటును కూడా ఆయన సోదంతా వినను. ఎందుకంటే ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చే దానిలో అసలు ఒక హైదరాబాద్లో ఉండే డ్రైనేజీల నోటి కంటే, డ్రైనేజీలోంచి వచ్చే కంపు కంటే ఆయన నోట్లోంచి ఎక్కువ కంపు వస్తుంది. కాబట్టి ఆయన గురించి పెద్దగా అంతగా ప్రతి అక్షరం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్తున్న బ్రదర్ గుర్తుపెట్టుకో, 2029 తర్వాత రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద రూపాయి పెడితే ఆటను కూడా ఓడుకున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. అది వికాసం అంటే బ్రదర్ ఆయన దృష్టిలో ఏంటంటే అనుముల బ్రదర్స్ వికాసం, ఆయన దృష్టిలో ఏమంటే పొంగులూటి వికాసం, ఆయన దృష్టిలో ఆయన మంత్రివర్గ సహచరులు వికసించడం. తెలంగాణలో గతంలో 30 లక్షల ఎకరం ఉన్న పొలం ఇవాళ 20 లక్షలు కొనటోడు లేడు. ఇవాళ ఎక్కడికన్నా పోండి మీరు, భూముల విలువ తగ్గిందా పెరిగిందా? గతంలో కనీసం మార్కెట్లో పైసలు ఉండేది, ఇవాళ మొత్తం తెలంగాణ యొక్క సంపద పడిపోతూ ఉంది. కానీ విచిత్రం ఏమంటే రాష్ట్ర రెవెన్యూ పడుతుంది, రెవెన్యూ మంత్రి గారి సంపద మాత్రం పెరుగుతున్నది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయ మంత్రి గారు జోరుగా నడుస్తున్నది ఆయన సంపాదన. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతున్నది, కానీ ఆర్థిక మంత్రి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నారు. 3వ ఇల్లు అంటే వేరే అనుకోకండి, మధిరలో, ఖమ్మంలో, హైదరాబాద్లో 3వ ఇల్లు కడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2వ ఇల్లు కట్టాడు. ఫుట్బాల్ స్టేడియంలు, అందాల పోటీలు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ దీన్ని బట్టే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకేమో ఏముండదు, కానీ ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం బ్రహ్మాండంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా అన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనండి బ్రదర్, మాకేం పోయింది. ఆయన వచ్చాడు పోయాడు, ఏం చెప్పాడో చెప్పాడు, మాకేమి. ఎస్ సార్, ఎస్ సార్. Absolutely. Yesterday the CM was very vocal. He said the farmers have to reconsider their options. That's all he said. I think he summed up the absolute apathy of the government in one line. He simply said there is El Nino and therefore the farmers have to figure out what they have to do. He never said that the agriculture extension officer would come and counsel you, or he never said the government has a special strategy, etc., etc. What we would appeal to our farmer brothers across the state of Telangana is, I think you are better judges than anybody else in the government, because the government is absolutely apathetic. All they care about is real estate. They don't care about anything else other than, they see land as a commodity is all I'm trying to say. They don't see farmer as a entity, an important entity. They just see land as a commodity which can be sold or bought. It's a real estate government, unfortunately, in the hands of a real estate broker. That's all I can tell you. Thanks. తప్పకుండా ఒకటి మాత్రం జరుగుతుంది బ్రదర్, మేము కక్షపూరిత రాజకీయాలు గతంలో 10 ఏళ్ళు చేయలేదు, రేపు కూడా చేయం. కానీ నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు తప్పకుండా చట్టం తన పని మాత్రం తను చేస్తుంది, అది జరుగుతుంది. మీరు చూడండి, సీక్రెట్ మీటింగ్ అయింది బ్రదర్. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది.
కృష్ణా నదిని గోదావరి నదిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడినట్టున్నారు, చాలా స్పష్టమైన ఎజెండాతోనే ఇవాళ ఒక గురుదక్షిణ కింద అప్పచెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ అడ్వైజర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంగా లెటర్లు రాసిందే ఆయనను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అడ్వైజర్గా పెట్టిన వెంటనే నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. దానిలోనే కృష్ణని గోదావరిని ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పైనుండి వచ్చే ఆదేశాలతో ఇవాళ స్పష్టంగా వాటిల్లో మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. ఇందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా దాన్ని గురుదక్షిణ కింద సమర్పిస్తున్నాడు. సీక్రెట్ మీటింగ్ జరిగింది కర్ణాటకలో. వాళ్ళు ఏం చెప్తే అది గంగిరెద్దులాగా తలూపుతున్నాడు. ఇది వాస్తవం. హరీష్ రావు గారు మనం వివరంగా చెప్పారు. మళ్ళీ ఒకరోజు ఇంకా వివరంగా చెప్పమంటే వారు మళ్ళీ చెప్తారు మీకు. థ్యాంక్ యూ. ఇక మళ్ళీ చెప్తా ఎందుకు ఈరోజు. ఇక లాస్ట్ మాట, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ మాట ఇది. అసలు ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పు 14,000 కోట్ల అప్పు ఏ కారణం చేత మీరు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీదకి తీసుకొచ్చారో, రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారు అని నేను అడిగితే దానికి కేంద్రం చెప్పింది అంటాడు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా. మరి నేను, మా సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని గారు ఆ రోజు క్యాబినెట్లో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే రాయదుర్గం నుంచి మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగానే మేము ముందుకు తీసుకొని టెండర్ కూడా పూర్తి చేశాము. మరి మెట్రోకి శంకుస్థాపన కూడా మేము చేశాం. ఇంకో 36 కిలోమీటర్లు. మరి ఆ రోజు కేంద్రం ఏం అడ్డం చెప్పలేదే మాకు, మీరు తీసేసుకోండి పాత ప్రాజెక్టు తీసుకుంటేనే. ఇవాళ మాకు అడ్డం చెప్పని కేంద్రం నీకెందుకు చెప్పింది? నీ చెవిలో చెప్పిందా? బడేబాయి చెప్పిందా? ఎవరు చెప్పిండ్రు? అంటే రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఒక అనవసరపు అప్పు రుద్దడమే కాకుండా మెట్రో యొక్క 280 ఎకరాల భూముల మీద కన్నేసి వాటిని తన అనుయాయులకు కట్టబెట్టడం కోసమే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది. ఆయన మెట్రో అంటుండంటేనే, మెట్రోని ఏదో చేయాలంటుండంటేనే, అది టేక్ ఓవర్ చేస్తా అంటుండంటేనే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసి తప్ప ఇంకోటి కానే కాదు. ఇది మీరు చూడండి. ఆ 280 ఎకరాలు ఖచ్చితంగా అమ్మకానికి పెడతాడు. ఆ 280 ఎకరాలను తన అనుయాయులకు కట్టబెడతాడు. పెట్టి వాటిని భవిష్యత్తులో తన వ్యాపార ప్రయోజనాలకు, తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తాడు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. ఇక మధ్యలో డ్రామా. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా బ్రదర్. ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు మెట్రో విస్తరణలో ఇదే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మేము ఆ రోజు బిహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ అడిగితే మీకు ఆడ ట్రాఫిక్ లేదు, డిమాండ్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. అదే లక్నోలో ఇస్తారు, ఇంకొకటి ఇస్తారు, చిన్న చిన్న పట్టణాలు, కాన్పూర్లో ఇస్తారు, ఉత్తరప్రదేశ్లో 10 నగరాల్లో ఇచ్చిండ్రు బ్రదర్, మీరట్లో ఇచ్చిండ్రు, చిన్న చిన్న పట్టణాలు. అదే ఇక్కడికి వస్తే ఇంత బిజీ హైదరాబాద్లో, ఈరోజు రోజు ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్లో మెట్రోకి డిమాండ్ లేదని చెప్పి ఆ రోజు లక్డికాపూల్ నుంచి మేము బిహెచ్ఈఎల్ వరకు పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళిద్దరూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇద్దరు దుర్మార్గం చేసిన ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. 280 ఎకరాల భూములు కొల్లగొట్టడానికే ఇవాళ మరి ఈ ఎల్ఎన్టీ టేక్ ఓవర్. ఆ 14,000 కోట్లు, ఆ 14,000 కోట్లు కనుక టేక్ ఓవర్ చేయకపోతే అప్పు ఇవాళ ప్రైవేట్ కంపెనీ కట్టాలి అప్పు. అది వాళ్ళు 30 ఏళ్ళకి కట్టుకుంటారా, 40 ఏళ్ళకి కట్టుకుంటారా, వాళ్ళ కర్మ. కానీ వీళ్ళు మన నెత్తి మీద రుద్దారు. ఇప్పుడు ప్రజల నెత్తి మీద రుద్దాడు అది మొత్తం తీసుకొచ్చి. 280 ఎకరాలు వచ్చింది కదా అంటాడు. ఏది మాట్లాడితే ఆ 280 ఎకరాలు మనదే కదా, వచ్చేది ఏంది? అది వాళ్ళకి ఇచ్చింది లీజు మీద కదా. అదేం వాళ్ళకి అమ్మలే, మనం లీజు మీద ఇచ్చినాం. లీజ్ అయిపోగానే మళ్ళీ అది గవర్నమెంట్కే రావాలా? సో మళ్ళీ నువ్వు సాధించింది ఏంది కొత్తగా? అదనంగా నువ్వు రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పు రుద్దడం తప్ప నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఆయన ఏం చెప్పడు దానికి సమాధానం. ఆ 280 ఎకరాలు అమ్మడానికే ఈ కథంతా. థ్యాంక్ యూ. అయ్యా ఆ రోజు ఇప్పుడు నేను నిజంగానే ఒక మాట అడుగుతా రాహుల్ భాయ్. మా గవర్నమెంట్లో 10 ఏళ్ళు ఉంటే దాదాపు 8.5-9 ఏళ్ళు రామకృష్ణారావు గారే ఫైనాన్స్ సెక్రటరీ. ఆయన అంత అద్భుతంగా పనిచేస్తున్నాను కదా, నువ్వు చీఫ్ సెక్రటరీ పెట్టుకున్నావు. ఎవరు తెస్తారని అప్పులు?